హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మోహిత కథ తర్వాత భాగం తెలుసుకుందాం. మోహిత, తరుణ్ ఇద్దరూ కారులో బయలుదేరి వస్తుంటే మోహితకి ఎలాంటి మొహమాటం కానీ ఇబ్బంది కానీ అనిపించలేదు. చిత్రమైన భావన కలిగింది. ఈ పక్కన ఉన్న తరుణ్ తనకి బాగా తెలిసినట్టుగా, ఇతని కోసమే తను వెతుకుతున్నట్టుగా మనసుకి నెమ్మది, ఆహ్లాదం, చెప్పలేని హాయి కలిగింది. తరుణ్, నీకు తెలుసా, నేను నిన్ను ఎన్ని జన్మల నుంచో ఎరుగున్నాను అని చెప్పేయాలనిపిస్తోంది. ఆలోచనలతో గబాల్ని అతని వైపు తల తిప్పింది. పెదవులు విడివడ్డాయి. మోహిత తల హఠాత్తుగా తిప్పడంతో అతను కూడా ఏమిటి అన్నట్టు చూశాడు. మోహిత తడబాటుగా అని తల ఇటు తిప్పేసింది. ఏమిటి చెప్పబోయి ఆపేశారు అన్నాడు. ఈ విషయం అమ్మ వాళ్ళకి ఎవరు చెప్పాలి, మీరా నేనా? నేను చెప్పగలను, కానీ నాకంటే మీరు చెబితేనే బాగుంటుంది. ఎదురు ప్రశ్నలు రావు, ముఖ్యంగా మా అమ్మ దగ్గర నుంచి అన్నాడు తరుణ్. వాళ్ళు బలవంతం చేస్తే నేను అస్సలు పెళ్ళే చేసుకోను అని చెబుతాను అన్నాడు. నేను కూడా అదే చెబుతాను అంది మోహిత. అది మనం ఐకమత్యంగా ఉంటేనే ఎదుర్కొనగలం అని చెప్పానుగా, నవ్వాడతను. మోహితకి మొదటిసారిగా తెలిసింది, తరుణ్ ఎక్కువగా నవ్వడు. నవ్వినప్పుడు చాలా బాగుంటాడు. కారు ఇంటి ముందుకు వచ్చి ఆగింది. చాలామంది ఉన్నారు. ఇద్దరూ కారులోంచి దిగుతుంటే పరిమళమ్మ గారు ఆదుర్దాగా చూస్తోంది. మోహిత, తరుణ్ ముఖాలు చికాకుగా లేవు. ఇద్దరూ చాలా ప్రసన్నంగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. శాంతమ్మ చెయ్యి పట్టుకుంటూ, వదినగారు వాళ్ళని చూశారా అంది. చూస్తున్నాను, మనకేదో కాస్త మంచి మాటే చెప్పేట్టున్నారు. విశ్వనాథం గారు, రామనాథం గారు చూస్తున్నారు. మోహిత లోపలికి వచ్చింది. పరిమళమ్మ గారు దగ్గరకు వచ్చింది సరాసరి. ఎలా ఉన్నారు అత్తయ్య ఈ పూట అని అడిగింది ఆత్మీయంగా. బాగున్నానమ్మా అంది. ఆవిడ మోహిత కళ్ళల్లోకి ప్రశ్నార్థకంగా చూస్తోంది. ఆ ప్రశ్న నాకు తెలుసు, కానీ ఎలా చెప్పాలో తెలియలేదు. తరుణ్ దూరంగా తండ్రితో మాట్లాడుతున్నాడు. తరుణ్తో మాట్లాడావా అమ్మా? ఆవిడ అడిగేసింది. ఏం నిర్ణయించుకున్నారు? 1 సంవత్సరం టైం కావాలి అత్తయ్య. ఇద్దరం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాం. నిజంగానా అంది ఆవిడ సంబరంగా. నిజంగానే. వద్దు, కుదరదు, ఇష్టం లేదు అని ఇద్దరూ అనుకోలేదుగా. ఆవిడ ముఖం చూస్తుంటే ఆవిడ మాట కాదంటే ఆవిడ ఆనందం దోచేసే దొంగలా అనిపిస్తోంది తనకి తనే. మా తల్లి, మా బంగారు తల్లి. ఆవిడ మోహిత తలని 2 చేతులతో పట్టుకొని దగ్గరికి లాక్కుని గుండెలకు హత్తుకుంది. దేవుడు నిన్ను చల్లగా చూడాలి. నేను ఈ ఊరు వచ్చిన వేళ ఇంత అదృష్టం ఇక్కడ ఎదురు చూస్తోందనుకోలేదు. వదిన విన్నారా అంది. శాంతమ్మ తల ఊపింది. ఆవిడ కళ్ళల్లో ఆనందం ముప్పిరిగొంది. ఏమండి, ఇలా రండి, పరిమళమ్మ పిలిచింది. రమానందం గారు దగ్గరకు వచ్చారు. మోహిత మనకి ఎంత మంచి వార్త చెప్పిందో తెలుసా? ఇద్దరికీ ఇష్టమేనట అంది. అవునే, తరుణ్ ఇప్పుడే మాకు చెప్పాడు. మోహిత లేకపోతే మనకి ఇంత మంచి వార్త ఇంకెవరు చెబుతారే అన్నారాయన. ఇంట్లోంచి శారదాంబ గారు వచ్చింది. ఆవిడ చేతిలో లడ్డూలు ఉన్నాయి. ఒక్కటి రుచి చూసి చెప్పండి, భోజనానికి చాలామంది వస్తున్నారు. మీరు బాగుంది అంటే నాకు ధైర్యం అంది. పరిమళమ్మగారు తీసుకొని మోహిత నోట్లో కుక్కింది. నా కోడలు మోహిత అంటూ పరిచయం చేసింది. అలాగా, రామ్మ కూర్చో అంది ఆవిడ. దూరంగా విశ్వనాథం గారు తరుణ్ణి ఇంటి యజమానికి మా అల్లుడు అంటూ పరిచయం చేస్తున్నారు. మోహితకి ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా ఉంది. అక్కడంతా పరిమళమ్మగారి బంధువులే. పరిమళమ్మగారు వారందరికీ మా తరుణ్ భార్య అంటూ పరిచయం చేసేసింది. మోహితకి చాలా ఇబ్బందిగా అనిపించింది. తరుణ్ వైపు చూసింది. దూరంగా అతను ఎవరో బంధువులతో మాట్లాడుతున్నాడు. అతని ముఖం చాలా నిర్లిప్తంగా ఉంది. అతని ముఖం చూస్తే మోహితకి ధైర్యంగా అనిపించింది. తరువాత మోహిత జీవితంలోకి వెల్లువల అనుకోని మార్పులు త్వరగా వచ్చేశాయి.
పరిమళమ్మగారు మోహితాని నా కోడలు అంటూ పరిచయం చేసిన క్షణం ఎలాంటిదో గాని తరుణ్ బంధువుల రాకపోకలు ఎక్కువయ్యాయి. మన తరుణ్ భార్య అనేస్తున్నారంతా. పరిమళమ్మగారు 3 వారాలు పైగానే ఉంది. చంక కింద కర్రలు తీసి పట్టుకొని నడవడం ప్రాక్టీస్ చేయమన్నాడు డాక్టర్. మోహిత ఇంట్లో ఉన్నప్పుడు చేయి పట్టుకుని తనే సాయం చేసేది. తరుణ్కి తనతో ఈ పెళ్లి విషయంలో అవగాహన ముందే ఏర్పడి ఉండడంతో పరిమళమ్మగారు శాంతమ్మగారు చేసే హంగామా మోహితకి భయం వేయడం లేదు. తరుణ్ తనకు అండగా ఉన్నాడు. అతను ఎలాంటి ఇబ్బంది రానియడు అనే ధైర్యం అపారంగా అనిపిస్తోంది. మోహిత నిర్వహించే మ్యారేజ్ కౌన్సిలింగ్ తరుణ్ వైపు బంధువుల్లో కూడా తెలిసిపోయింది. 2-3 వచ్చి సంప్రదింపులు జరిపారు. వారనుకున్న పరిష్కారాలు కుదరడంతో చాలా ఆనందం పొంది మోహితకి డబ్బు బాగా ఇచ్చేశారు. మోహితకి సడన్గా ఇన్కమ్ బాగా పెరిగింది. స్టాఫ్ అంతా బాగా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు కూడా తరుణ్ని మోహిత భర్తగా, ఈ సంస్థకి కాబోయే యజమానిగా గౌరవిస్తున్నారు. మోహిత ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిపోతోంది. పరిమళమ్మగారు ఉండగానే తరుణ్ ఆఫీస్ కోసం తరుణ్ మోహిత కలిసి వెతికారు. ఉషా బాబాయ్ బంజారా హిల్స్లో పెద్ద ఇల్లు కట్టి ఆయన కొడుకు దగ్గరకు స్టేట్స్కి వెళ్ళిపోయారు. ఇల్లు బాగా చూసుకునేవాళ్ళు కావాలి అని బాబాయ్ పోరు పెడుతున్నారు. మోహి, తరుణ్ని ఇది తీసుకోమని చెప్పు. ఉష ఒక్కటే గొడవ పెట్టింది. తరుణ్ మద్రాసులో ఉన్నాడు. మోహిత ఫోన్ చేసింది. ఇంటివారు ఇప్పట్లో రారు, అది నీకు బాగానే ఉంటుంది అంది. నేను ఆఫీస్కి కావాల్సిన వివరాలు చెప్పానుగా, నువ్వు చూసి డిసైడ్ చేసే అన్నాడు తరుణ్. నేనా? నాకేం తెలుస్తుంది, నువ్వు వచ్చి చూడు అంది మోహిత. ఓహో, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. నేను ఇప్పట్లో రాలేను, పనులు చాలా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఎంత త్వరగా ఆఫీసు షిఫ్ట్ చేయాలా అన్నదే నా ఆలోచన. కానీ తరుణ్, ప్లీజ్, నాకేం కావాలో చెప్పాను, నీకు బాగా తెలుసు. నా తరపున డిసైడ్ చేయమ్మా. ఎన్ని నెలలు అడ్వాన్స్ కావాలో అడిగి చెప్పు, చెక్ పంపించేస్తాను. తరుణ్, నేను చాలా బిజీగా ఉన్నాను, భయపడకు. అంత బాగా లేకపోతే నెమ్మదిగా షిఫ్ట్ అవుతాను. ఓకే, ఉంటాను. పని మధ్యలో ఉన్నాను, వదిలే నన్ను అని పెట్టేశాడు. తరుణ్ ఆఫీసు కోసం అద్దెకి కానీ కొనడానికి కానీ ఇళ్ల కోసం ఇద్దరూ వెతకడం, తరుణ్ ఆఫీసు స్టాఫ్ కోసం అడ్వర్టైజింగ్ చేయడం, తరచుగా వచ్చేసే తరుణ్ బంధువులకి మర్యాద చేయడం మోహితకి తెలియకుండానే జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య అనుకోకుండా నువ్వు అనే పిలుచుకునే చనువు ఏర్పడింది. అమ్మ పని మీద వెళ్తే తరుణ్ వచ్చేసరికి వంట చేసి అతను రాగానే ఇద్దరూ కూర్చొని తినడం, డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ అతని వ్యాపార వివరాలు, మోహిత ఇన్స్టిట్యూట్ కబుర్లు ఒకరికి ఒకరు చెప్పుకోవడం అలవాటైంది. తర్వాత భాగం రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.